పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నుంచి మూడో పాట వచ్చేసింది. అసుర హననం పేరుతో వచ్చిన ఈ పాట రౌద్ర రసాన్ని ఆవిష్కరించేలా ఉంది. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ యొక్క పాట గూస్బం తెప్పించేలా సాగుతూ ఉంది. రాంబాబు గోసాల సాహిత్యం అందించిన ఈ యొక్క పాటను ఐరా ఉడిపి, కాలభైరవ, సాయి చరణ్, భాస్కరని, లోకేశ్వరి ఈదర, హైమత్ మహమ్మద్ సంయుక్తంగా కలిసి పాడారు. ఇక ప్రళయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం అంటూ రాంబాబు రాసిన ఈ యొక్క పదాలు పవన్ కళ్యాణ్కు తగ్గట్లుగా ఉన్నాయి. కథలో భాగంగా తమ సామ్రాజ్యంలోని ప్రజలను దుష్టశక్తులా శిక్షించే రాజులను అంతమొందించేందుకు కదిలిన వీరుణ్ణి సూచించేలా ఈ యొక్క పాట పదాలు విధ్వంసించేలా సాగాయి. ఇక ఈ యొక్క పాటను ఇప్పటికే 50 సార్లు విన్నానని కీరవాణితో పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ యొక్క పాటపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్లుగానే యుద్ధాన్ని స్ఫూర్తించేలా కీరవాణి ఇచ్చిన థీమ్ మ్యూజిక్ మరో పవర్ఫుల్గా ఉంది. ఇక ఇప్పటికే హరిహర వీరమల్ నుంచి రిలీజ్ అయిన మాట వినాలి, కొల్లగొట్టినది సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మూడో పాట అంతకు మించి ఉంది అనేలా పవర్ స్టార్ అభిమానుల్లో వీరమల్లుపై క్యూరియాసిటీ పెరిగింది. ఇక క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతూ ఉన్నారు. పీరియాడిక్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ యొక్క మూవీని 2 భాగాలుగా రూపొందించారు. హరిహర వీరమల్లు మొదటి భాగం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది. అయితే తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి. సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క సాంగ్ మాత్రం యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ 1లో దూసుకెళ్ళిపోతూ ఉంది.